కూడా సార్ సక్సెస్ ని ఇప్పుడు మనం చెప్పింది కాకుండా ప్రజల లోపల స్పందన చూసి కదా, ప్రజల్లో అందరి లోపల అదే ఉంది. ఈ పాత మొఖాలు చూస్తున్నాం, వద్దు సార్ మీరు రావడం మాకు ఆనందంగా ఉంది, అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని చెప్పంటున్నాం. ఓకే సార్, లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం హైదరాబాద్ లో పర్టికులర్ గా ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువగా నమోదైంది. సో మరి ఈసారి కూడా అవకాశం ఉందంటారా? సో అలా కాకుండా ఓటర్స్ చైతన్యపరిచే విధంగా మీరు ఏమైనా చెప్పాలి? ఇప్పుడు ఈ ప్రధాన పార్టీలు ఏమైతే ఉన్నాయో ఓటర్ సంఖ్య తగ్గడానికి కారణం ఏది మేము తెలుసుకున్నాం కదా జనాలతోని. ఎప్పటికీ నేను పబ్లిక్ లో ఉంటా కాబట్టి పబ్లిక్ ఏం చెప్తారంటే ఈ గుండాలకు, రౌడీలకు, కూనికోరులకు, భూ కబ్జాదారులకు టికెట్లు ఇస్తే మా మనసు ఒప్పుతలేదు సార్, పోయి ఓటేస్తాను మనసు ఒప్పుతలేదు. ఏదో కొంతమంది ఏదో నామకే వస్తే పోయి వేయాలి తప్పదని. కానీ మంచోళ్ళకి ఇస్తే డెఫినెట్ గా మీకు విజయం ఖాయం అని చెప్పి ఎంతో మంది చెప్పడం జరుగుతుంది. అందుకే ప్రధాన పార్టీలు కూడా అది దుర్ల పార్టీ వాళ్ళు మారరు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది టికెట్లు అమ్ముకోవడం, డబ్బులు దండుకోవడం. కానీ బీఎస్పీ పార్టీ మాత్రం ప్రజల కోసం పనిచేసే పార్టీ, బహుజనుల కోసం చేసే పార్టీ. ఈ ఎంపీ టికెట్ కు కొన్ని కోట్లు పెడతారు టికెట్ కొనడానికి. మరి బహుజన సమాజ్ పార్టీ ఒక్క రూపాయి తీసుకోకుండా ఎంపీ టికెట్ ఇచ్చారంటే మరి ఎంత నిజమైన పార్టీ చెప్పండి. కాబట్టి ప్రజలారా, ఈ గుండెల పార్టీ, ఈ దోపిడీ దొంగల పార్టీలకు పోకుండా మనకు ఈ బహుజన సమాజ్ పార్టీ నుంచి మనం విజయం ఖాయంగా చేస్తే ఫ్యూచర్లో మనంతా బహుజన సమాజ్ పార్టీ డెవలప్ చేసేందుకు నేను కృషి చేస్తాను. ఓకే, సో మీ నియోజకవర్గంలో ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు ఎలాంటి సమస్యలను చెప్తున్నారు? చాలా ఉన్నాయి సమస్యలు. ఇప్పుడు మేజర్ సమస్యలు ఇప్పుడు వాళ్లకు ఇండ్లు లేవు, ఇండ్లు అని చెప్తున్నారు సార్, మాకు రావట్లేదు. పూరి గుడిసెలు ఉన్నారు, మరి ఎక్కడ ఎక్కడ ఎవరికి ఇస్తున్నారు ఇండ్లు? మోరీలు, ఇంటి ముంగట మోరీలు నిండిపోతున్నాయి, బ్యాడ్ స్మెల్ తోని అన్ని రోగాల పాలన వేస్తున్నాయి. మారుమూల ఈ యొక్క సిటీలో అమీర్పేట అంటే, పంజగుట్ట అంటే, ఖైరతాబాద్ అంటే పెద్ద సిటీ, దాని మెయిన్ రోడ్ లో అన్ని పెద్ద బిల్డింగ్లే ఉంటాయి. ఒక్కసారి బ్యాక్ వెళ్ళిపోతే అంత స్లమ్ ఏరియా. ఆ స్లమ్ బస్తీ ఏరియాలో ఈవెన్ గాడుపు కూడా, సూర్యుడు కూడా మంచిగా వెళ్తుండదు. అవంత భయంకరంగా ఉన్నటువంటి, ఇవాళ చూసిన అవంత భయంకరమైనటువంటి ప్లేస్ లో పెద్ద సిటీలో ఉన్నట్టే కానీ ఈ స్లమ్ ఏరియాలలో ఉండి ఎన్నో బాధలు, రోగాలకు బాధపడుతున్నారు. మోరీలు లేక, డ్రైనేజీ లేక ఇలాంటి బాధలు ఉన్నాయి. అవన్నీ చూస్తే ఇప్పుడు బాధ అనిపిస్తుంది. కోట్లాది రూపాయలు పేరుకు మాత్రమే పేపర్లో కనిపిస్తుంది, కోట్లు శాంక్షన్ అవుతున్నాయని చెప్పి అది ఎక్కడ పోతుంది, ఆ డెవలప్మెంట్ ఎక్కడ చేస్తున్నారో అర్థమవుతుంది. మరి